అందరికీ నమస్కారం. అనుశ్రీ గౌరోజు రచించిన నేను రచించిన చైతన్య శిఖరం 20వ భాగం. 19వ భాగంలో గిరిజను కలవడానికి ఆమె స్నేహితురాళ్ళు వినీల, లత ఆమె ఉంటున్న అత్త ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి తమ పైన ఉన్న అపార్థాలను తొలగించుకుంటారు. అలాగే బాబును తీసుకొని ఇంటికి వస్తారు. ఇక కథలోకి వెళ్దాం. బాబును చూసిన క్షణమే ప్రసాద్, వసంత కళ్ళలో వెలుగులు పొంగాయి. చైతన్య, నా బంగారం, ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను నీ నవ్వు, మా ప్రాణాలు తిరిగి వచ్చాయిరా అంటూ మనవణ్ణి గట్టిగా హత్తుకుంది శ్యామల. ప్రసాదరావు ఆనంద బాష్పాలతో మనవడి నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఈ ఇంట్లో మళ్ళీ వెలుగు వచ్చింది. ఇంతవరకు మౌనం నిండిపోయిన గోడలు మళ్ళీ కబుర్లు మొదలుపెట్టినట్టు అనిపించింది ప్రకాష్కి. ఆ క్షణం వారిద్దరి హృదయంలోని బాధ కరిగిపోయింది. ప్రకాష్ పక్కనే నిలబడి చూసుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక గది నిశ్శబ్దంగా ఉంది. చైతన్య నిద్రలో మెల్లగా చేతులు కదుపుతుంటే ప్రకాష్ అతన్ని దగ్గరికి చేర్చుకున్నాడు. నుదుటిపై ముద్దు పెట్టి మృదువుగా ఇలా అనుకున్నాడు, ఇక నుంచి నువ్వు, నీ ఆశయాలే నాకు ప్రాణం. ప్రేమతోనే నేను నా తప్పులన్నీ దిద్దుకుంటాను గిరిజ అని. కళ్ళ ముందు గిరిజ మొదటిసారి తనను చూసిన రోజు మెదిలింది. ఆమె ధైర్యంగా చెప్పిన మాటలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చాకచక్యం, తను వారాల తరబడి మాట్లాడడం మానేస్తే వెంటపడి అలిగి ఏడ్చి అల్లరి పెట్టిన క్షణాలు, తాను ఎక్కడ దూరం అవుతానో అనుకొని ఆరోగ్యం మీదికి తెచ్చుకొని ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకున్న గిరిజ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనసంతా ఏదోలా అయిపోయింది. ఆమె నాకు భార్య మాత్రమే కాదు, అమ్మలా ఆత్మీయురాలిగా తోడుంది. నేను ఎంత బాధ పెట్టినా ఒక్కసారి కూడా నా మీద కోపం చూపించలేదు, నిర్లక్ష్యం చేయలేదు. కానీ నేను తప్పు నా వైపు ఉన్నా తన వైపు ఒక్క అడుగు వేయడానికి ఇంతగా ఆలోచిస్తున్నాను. ఈ బిడ్డకు నేనేం నేర్పుతున్నాను? నమ్మకానికి విలువివ్వని జీవితాన్నేనా? లేదు, ఇక మీదట నా పద్ధతి మార్చుకోవాలి. నా బిడ్డ ముందు నేను మంచి తండ్రిగా ఉండాలి. అతని గుండె లోతుల్లోంచి పుట్టిన పశ్చాత్తాపం మాటల్లోకి వచ్చింది. గిరిజ, నేను తప్పు చేశాను. నీ మనసును ముక్కలుగా చేశాను. నీ కన్నీళ్ల విలువ నేను అర్థం చేసుకున్నాను ఇన్నాళ్ళకి. నీ నిశ్శబ్దం వెనుక ఉన్న బాధను ఇప్పుడు చదువుతున్నాను. నువ్వు క్షమించకపోయినా నేను నీ కోసం ఎదురు చూస్తాను. నీ ముందు నిలబడి నా తప్పును ఒప్పుకుంటాను. ఇక అనుమానాలను, అవమానాలను మన జీవితంలోకి రానివ్వను. నా మీద నీకు నమ్మకం కలిగేలా చేసుకుంటాను. ఇదే నా నిర్ణయం అనుకున్నాడు గట్టిగా. ఆ రాత్రి ప్రకాష్ పడకపై కాకుండా తన మనసులో గిరిజ ఒడిలోనే తలపెట్టుకుని పడుకున్నట్టుగా ఊహించుకుంటూ, తన తప్పులను లెక్కపెట్టుకుంటూ ఒక కొత్త ఉదయాన్ని చూడాలని ఎదురు చూశాడు. తను నన్ను ఎన్ని మాటలైనా అనని, ఏ విధంగానైనా అనుమానించని, అవమానించని, ఎదురుపడే తీరతాను అని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాస్ని తోడుగా తీసుకెళ్లాలని మొదట అనుకున్నాడు. కానీ తర్వాత ఒంటరిగానే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఆ మాట చెప్పగానే శ్రీనివాస్ కూడా చాలా సంతోషించాడు. మీ భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తిని రానివ్వకు. శ్రేయోభిలాషులుగా మేము సలహా ఇచ్చాము. కానీ ఇప్పుడు గిరిజతో డైరెక్ట్గా మాట్లాడి ఆమెకు నమ్మకం కలిగేలా చేసి నీ వెంట తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా నీదే అని చెప్పడంతో గిరిజను కలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదే రోజు అల్లుడి కోసం ఎదురు చూసి విసుగు చెందిన ఆనందరావు మొదటిసారి తన మిత్రుడు, వియ్యంకుడు అయిన ప్రసాదరావుకు ఫోన్ చేశాడు. ఇన్ని రోజులు కూతురిని, అల్లుడిని దూరం పెట్టినందుకు క్షమించమని, మీరంతా వీలు చూసుకొని తమ ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానం పలికాడు. ప్రసాదరావు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అర్థం చేసుకున్నాడు. గిరిజ తమ మధ్య జరిగిన ఏవి తల్లిదండ్రుల దగ్గర బయట పెట్టలేదని, ఆ అమ్మాయి ఉద్దేశం చెడగొట్టడం ఇష్టం లేక తప్పకుండా వస్తామని చెప్పాడు. వెంటనే ప్రకాష్కి విషయం తెలియజేశాడు. ఏం చేద్దాం అన్నట్టుగా ఆలోచనలో పడ్డారు అందరూ.
రెండవ రోజు మళ్ళీ ఆనందరావు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. చెప్పండి బావగారు, మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నేనొస్తాను మిమ్మల్ని తీసుకురావడానికి అంటూ. ప్రసాదరావుకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆనందరావు, నాకు అర్థమైంది బావగారు, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మా కోడలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన తర్వాత మాకు ఆహ్వానం పలుకుతున్నారా అని మీకు కోపం రావచ్చు. కానీ క్షమించండి, అర్థం లేని పంతాలు పట్టుదల వల్ల ఎంతో సంతోషాన్ని దూరం చేసుకున్నాను. ఇక మీదట ఆ తప్పు చేయదలుచుకోలేదు. రేపు ఉదయమే నేను మీ దగ్గరికి వస్తున్నా. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి సిద్ధంగా ఉండండి అని బలవంతం చేయడంతో సరే అనక తప్పలేదు ప్రసాదరావుకి. మీ మామయ్య గారే స్వయంగా వచ్చి నిన్ను తీసుకువెళ్తా అంటుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది అన్నాడు శ్రీనివాస్. అప్పుడే లత ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. అన్నయ్య, నీకొక విషయం తెలుసా? ఇన్ని సంవత్సరాల తర్వాత గిరిజ తన అత్తయ్య దగ్గరికి వెళ్ళినా పుట్టింట్లో మాత్రం ఇప్పటి వరకు అడుగు పెట్టలేదట తెలుసా అంది. అవునా? వెళ్ళి ఇన్నాళ్ళవుతుంది, ఒక్కరోజు కూడా వాళ్ళింటికి వెళ్ళలేదా? ఎందుకు అడిగాడు ఆశ్చర్యంగా ప్రకాష్. మీతో కలిసి మాత్రమే ఆ ఇంట్లో అడుగు పెట్టాలని. ఒకనాడు పూలదండలతో మీ ఇద్దరూ వెళ్తే తిరస్కరించారు. ఈనాడు మీ మీద కోపంతో ఆ ఇంట్లో అడుగు పెట్టడం తనకిష్టం లేదని, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్ళాలని నాతో చెప్పింది అనగానే ప్రకాష్ మనసు దూది పింజలా మారిపోయింది. నిజమా లత? నిజంగా గిరిజ అలాగే మాట్లాడిందా? ఆశ్చర్యం, ఆనందం మిళితమైన గొంతుతో అడిగాడు. నిజమే అన్నయ్య, వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. అల్లుడు గారికి ఎప్పుడు తీరిక దొరుకుతుంది, ఇద్దరూ కలిసి మా ఇంటికి ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. అందుకేనేమో మీ మామయ్య గారు ఆయన ఆహాన్ని కూడా పక్కకు పెట్టి మీ నాన్నగారికి ఫోన్ చేశారు చెప్పింది లత. ఆ మాటలు వినగానే వసంత, ప్రసాద్ మనసులు కూడా కదిలిపోయాయి. ఇక ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదండి, మనం రేపు ఉదయం వెళ్దాం. వాళ్ళంతగా పిలుస్తున్నా మనం వెళ్ళకపోతే బాగుండదు. అయినా అందరము తప్పులు చేస్తామండి. మనం కూడా ఒక పొరపాటు చేశాం. అతను ఇంట్లోకి రానివ్వలేదని మనసులో పెట్టుకొని మనవడు పుట్టినప్పుడు మనం కూడా వాళ్లకు తెలియజేయలేదు. ఆ కోపం తీసేసుకొని మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు మనం కూడా మన పట్టుదలను పక్కకు పెడితే మంచిది అని శ్యామల మళ్ళీ అనడంతో సరే అనుకున్నారు అందరూ. మరో అరగంటలో ఆనందరావుకు ఫోన్ చేసి మేం రేపు మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పడంతో ఆనందరావు మనసు నిండిపోయింది. శ్యామల కూడా చాలా సంతోషించింది. గిరిజ అత్తగారింటి నుండి అందరూ వస్తున్నారు అనే విషయం తెలిసాక సీతా సదనం మొత్తం సంతోషాలతో నిండిపోయింది. ఆనందరావు హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకాష్ వాళ్ళు వచ్చే సమయానికి వంటలు, మిగతా మర్యాదలు, కొత్త బట్టలు అన్నీ సిద్ధం చేసి పెట్టారు. సంతోషంగా వెళ్ళవలసిన చోటికి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం ప్రకాష్కి కాస్త ఇబ్బందిగానే అనిపించినా, తాను వెళ్ళేది గిరిజను చేరుకోవడానికే అనిపించినప్పుడు మనసుకు కాస్త ఊరటగానే అనిపించింది. ప్రకాష్ కుటుంబమంతా వెళ్ళేసరికి వాళ్ళ రాక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఆనందరావు, శ్యామల, ప్రసాదరావు దంపతులను పలకరించారు ఎంతో ఆప్యాయంగా. ప్రకాష్కి నమస్కరించి ఆహ్వానించారు అల్లుడి మర్యాదలో. గిరిజ తన అత్తగారితో కలిసి వచ్చింది బయటికి. అత్తమామలను పలకరించింది. వసంతకు కోడల్ని చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రకాష్ మనసంతా ఏదోలా అయిపోయింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక ఆమె తనను చూడనప్పుడు ఆ వైపు చూశాడు. ఎన్నో యుగాల తర్వాత కలిసినట్టుగా అనిపించింది. మనసులో దిగులు ఆవహించింది. ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేని గిరిజేనా ఇంతకాలం నాకు దూరంగా ఉన్నది అనిపించింది ఆమెను చూస్తుంటే. ఏమ్మా, పుట్టింటిని చూసి వస్తానని చెప్పి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా అడిగింది వసంత. తొందరగా వచ్చేస్తే మీరిక్కడికి రారని, మీరు వచ్చాక మీతో పాటే రావాలని ఆగిపోయిందండి నవ్వుతూ అంది కవిత. అందరూ సీత ఇంట్లోనే దిగారు. సీత అందరికీ మర్యాదలు చేసింది. అమ్మా గిరిజ, ఇప్పటికైనా మన ఇంటికి వస్తావా తల్లి అని అడిగారు ఆనందరావు. వస్తాను అన్నట్టుగా తల ఊపింది గిరిజ. ఇల్లు దగ్గరే కాబట్టి అందరూ నడుస్తూనే కదిలారు.
అనుకోకుండా గిరిజ పక్కన నడుస్తున్న ప్రకాష్కి గిరిజతో మాట్లాడాలని అనిపించింది. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పైగా అందరూ ఉన్నారని ఇబ్బందిగా అనిపించి మౌనంగా ఉండిపోయాడు. శ్యామల అందర్నీ బయటే ఆపేసి మంగళహారతితో కూతురికి అల్లుడికి స్వాగతం పలికింది. ఇంట్లోకి అడుగు పెడుతున్న క్షణం ప్రకాష్ గిరిజ చెయ్యిని పట్టుకున్నాడు. ఆ చర్యకు గిరిజ ఆశ్చర్యపోయింది. అప్రయత్నంగానే హృదయం స్పందించింది. వెంటనే కోపం గుర్తుకు వచ్చినా అందరి ముందు అగౌరవంగా భావించి వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. ఇంట్లోకి వెళ్ళాక చెయ్యి వదిలించుకొని పక్కకు వెళ్ళిపోయింది. తన పుట్టింట్లో అత్తామామలకు ఏ లోటు జరగకుండా చూసుకుంటున్న కోడల్ని చూస్తే వసంతకు ముచ్చటగా అనిపించింది. గదిలో సాయంకాలపు వెలుగులు సన్నగా గిరిజ ముఖాన్ని తాకుతున్నాయి. ఆమె చేతులు కిటికీ ఊచలను పట్టుకుంటే చూపు మాత్రం ఎక్కడో ఆలోచనల్లో చిక్కుకుని ఉంది. ఆ చూపులో ఆవేదనతో పాటు ఎదురుచూపు కూడా ఉంది. అప్పుడే ప్రకాష్ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అడుగులు నిశ్శబ్దంగా కదిలాయి. గిరిజ అని మెల్లగా పిలిచాడు. చాలా రోజుల తర్వాత వినిపించిన ప్రియమైన పిలుపుకు గిరిజ మనసు పులకరించిన ఆ సమయంలో అది బయట పెట్టదలుచుకోలేదు. ఆమె పెదవులపై చిరునవ్వు లేదు. కళ్ళలో మాత్రం తడి మెరిసింది. కూర్చోండి చెప్పింది గదిలో కిటికీ పక్కన వేసిన కుర్చీని చూపిస్తూ. గిరిజ, నేను నీతో మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు. గిరిజ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిలబడింది. గిరిజ, ఒక్కసారి నా మాట వినవా అన్నాడు. వింటాను. ఎలా ఉన్నారు అడిగింది. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉంటానో నీకు తెలియదా అన్నాడు ఆర్తిగా. మీ మాటలు వినాలని, మీ మనసులో సందేహాలు తెలుసుకోవాలని చాలా కాలం ఎదురు చూశాను. కానీ నేను ఎదురు చూసినప్పుడు మీరు సమాధానం చెప్పలేదు. సమస్య తీవ్రతరం చేసి నేను ఇల్లు విడిచి వస్తే తప్ప మీకు నోరు విప్పాలని అనిపించలేదు. ఇంత జరిగాక ఇప్పుడు నా మాట వినవా అని అడుగుతున్నారా? విరక్తి నిండిన గొంతుతో అంది గిరిజ. ఈ విషయంలో పొరపాటు నాదే. నేనే తప్పుగా ప్రవర్తించాను. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కసారి మాట్లాడితే నా మనసు నీకు తెలుస్తుందని ఆశపడుతున్నాను అన్నాడు. మాటలకు సమయం మించిపోయిందండి. మీ మనసులో సందేహం మొలకెత్తినప్పుడే నాతో మాట్లాడాల్సింది. అది ఊరంతా విస్తరించి చిట్ట చివరికి నా చెవికి చేరాక అవమానాలు భరించలేక నేను ఇల్లు వదిలిపెట్టి బయటికి వచ్చాక ఇప్పుడా నాతో మాట్లాడేది? కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అన్నది. ఆమె మాటలు ప్రకాష్ గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. కానీ ఓర్పును నింపుకున్నాడు. అవును గిరిజ, నువ్వన్నది నిజం. అంతా నా తప్పే. నువ్వు నిశ్శబ్దంగా ఇల్లు వదిలి రావడంలో నీ ప్రేమ ఉంది. నీ కోపంలోనూ ఆత్మగౌరవం ఉంది. అది నువ్వు నాతో ఉండగా నేను చూడలేకపోయాను. నేను భర్తగా విఫలమయ్యాను. నువ్వు నన్ను వదిలేసి వచ్చాకే నీ బాధ నాకు అర్థమైంది. అందుకే నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. నువ్వు క్షమించే వరకు నేను ఘోరమైన శిక్ష అనుభవిస్తూనే ఉంటాను. ఒకసారి భగ్నమైన మనసు మళ్ళీ మునుపటిలా కలవడం అంత సులభం కాదు. కళ్ళలోంచి నీళ్లు జారుతుంటే అంది గిరిజ. గిరిజ, నేను నీ ప్రేమను అవమానించాను. నీ త్యాగాన్ని, నీ గౌరవాన్ని కాపాడలేకపోయాను. నిన్ను నమ్మకపోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. నువ్వు నన్ను క్షమించకపోయినా సరే నిన్ను మళ్ళీ గెలుచుకోవడమే నా లక్ష్యం అన్నాడు. గిరిజ కళ్ళలో కోపం, వేదన, ప్రేమ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. నన్ను గెలుచుకోవడమా? నన్ను గెలుచుకోవాలంటే నా కళ్ళలోకి చూసి మాట్లాడాలి. కానీ మీరేం చేశారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. పరాయి వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరే బాధను పంచుకొని నన్ను అవమానించారు. నా ప్రేమని, త్యాగాన్ని చిత్తు కాగితంలా విసిరేశారు. ఒకసారి పగిలిన అద్దం అతుకుతుందా? నా మనసు ఆనాడే ముక్కలైపోయింది అంది వేదనగా.
గిరిజ, నేను ఎంతగానో ప్రేమించే మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను ఎప్పుడూ నిన్ను అనుమానించలేదు. అసూయపడ్డాను అంతే. నాకు తెలియని నిజమేదో నీ జీవితంలో ఉందని నాలో నేనే బాధపడ్డాను. కానీ నిన్ను నిలదీయడానికి కానీ అవమానించడానికి కానీ నాకు మనసొప్పలేదు. అందుకే నా మనసును తేలిక చేసుకోవడానికి స్నేహితుల దగ్గర బాధను పంచుకున్నానే తప్ప నిన్ను అవమానిస్తున్నానని నేను అనుకోలేదు. నిజంగా అది నేను చేసిన తప్పే కావచ్చు, కానీ ఆ తప్పుకు నువ్వు ఇంత శిక్ష విధిస్తావని, ఇంత వేదన అనుభవిస్తావని ఆ రోజు అనుకోలేదు. అనుకుని ఉంటే ఖచ్చితంగా నీతో కూర్చొని మాట్లాడి నీతోనే నా బాధను పంచుకునేవాడిని. నన్ను నమ్ము గిరిజ. నా ప్రవర్తనలో లోపం ఉందేమో కానీ నా ప్రేమలో లోపం లేదు. నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. గిరిజ దగ్గరగా వచ్చి ఆమె చేతులు పట్టుకొని చెప్పాడు. గిరిజ కళ్ళలో ఇంకా కన్నీళ్లున్నాయి. కానీ ఆ కన్నీళ్లలో వేదనతో పాటు చిన్న కాంతి కూడా మెరిసింది. నీ కళ్ళలో రెపరెపలాడుతున్న ఆశని, నా మీద గోరంతగా పుట్టిన నమ్మకాన్ని అలాగే ఉండని గిరిజ. ఇంక జీవితంలో ఎప్పుడూ నా వల్ల పొరపాటు జరగదు. ప్లీజ్ నన్ను నమ్ము అంటూ ఆమె అనుమతి కోసం చూడకుండా ఒక్కసారిగా 2 చేతులతో గిరిజను చుట్టేసి గుండెలకు హత్తుకున్నాడు. చాలా కాలం తర్వాత దరిచేరిన ఆత్మీయతకు కరిగిపోయి గిరిజ ఆమెకు తెలియకుండానే ప్రకాష్ను చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన కవిత ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళాలని వెనక్కి అడుగులు వేస్తూ తలకి తలుపు తగలడంతో అమ్మా అని బిగ్గరగా అంది అప్రయత్నంగా. ప్రకాష్ గిరిజకి ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకొని కవిత వైపు పరిగెత్తేసరికి తలకు గాయమై రక్తం వస్తోంది. అయ్యో రక్తం అంటూ గబగబా వెళ్ళి క్లాత్, ఫస్ట్ ఎయిడ్ బాక్సు పట్టుకొచ్చింది గిరిజ. ప్రకాష్ ఆమెను నెమ్మదిగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టాడు. చిన్న గాయమే అయినా కాసేపు కంగారు పడ్డారు ఇద్దరు. మరో 10 నిమిషాల్లోనే అందరూ వచ్చేశారక్కడికి. ఏమైంది అంటూ. ఏమీ కాలేదు, చిన్నగా దెబ్బ తగిలిందంతే అని సమాధానమిచ్చింది కవిత. సీతగారు, మీకు చక్కని కోడలు దొరికింది. మీరు అదృష్టవంతులు. ఏ ఇంటి పిల్లో ఈ అమ్మాయి. కల్మషం లేని పసిపిల్లలాగా ఇంట్లో సందడిగా తిరుగుతుంటే దిగుళ్ళన్నీ పారిపోతాయి అంది వసంత కవిత వైపు చూస్తూ. నిజమే వసంత గారు, మా కవిత ఎక్కడ ఉంటే అక్కడ సందడే. మీరెంత మౌనంగా ఉన్నా సరే మాట్లాడించేస్తుంది. మనసులో ఏది ఉంచుకోదు అంది సీత కవిత తల నిమురుతూ. అబ్బా అత్తయ్య, మీరిలాంటి మాటలు చెప్తారంటే నేనెప్పుడో పడిపోయేదాన్ని. ఇవన్నీ వినడానికి ఎంత బావుందో అంది వెంటనే కవిత. ఇదిగో ఇదే అల్లరి నవ్వుతూ చెప్పింది సీత. గిరిజ లేకుండా మేము ఎన్ని సంవత్సరాలు ఉండగలిగామంటే మా సొంత కూతురిలా కవిత మాతో ఉండడమే అన్నాడు ఆనందరావు. అవును, నా తల్లికి తన మన భేదాలు లేవు. అందరితోనూ సంతోషంగా గడుపుతుంది చెప్పింది శ్యామల. నేనేదో దెబ్బ తగిలింది చూద్దామని వస్తే మీరు తనకి సన్మాన సభ పెట్టారే. ఇప్పటికే తట్టుకోవడం కష్టం అవుతోందంటే ఇలా పొగిడితే ఇంకా ఆపడం నా తరమైతే కాదు. అప్పుడే వచ్చిన సురేంద్ర అన్నాడు. తనకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ తెలుసురా. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నువ్వు తనని చూసుకోవడం కాదు, తనే నిన్ను చూసుకుంటుంది ఎంతో నమ్మకంగా అంది సీత. చూశారా అన్నట్టు భర్తకు సైగ చేసింది కవిత. నిజం, అతి తక్కువ పరిచయంలోనే మనసుకు దగ్గరైంది కవిత అన్నాడు ప్రకాష్ కూడా. నీకు ముందే తెలుసా కవిత, ఇలా పడిపోతే సన్మానం జరుగుతుందని? నొప్పి మరిచిపోయి ఎలా నవ్వుతుందో చూడు అంది గిరిజ. అందరూ నవ్వుకున్నారు కాసేపు. గాయంతో బాధపడుతున్న కవిత దగ్గరే అందరూ ఉండిపోయారు. మళ్ళీ గిరిజతో మాట్లాడే అవకాశం ప్రకాష్కి రాలేదు. ఇంటి పక్కన గ్రౌండ్లో బాబును ఆడిస్తూ ఉన్నాడు ప్రకాష్. ఏ వైపు నుండైనా గిరిజ వస్తుందేమో అని ఎదురుచూస్తూ. గిరిజ గదిలో కుర్చీలో కూర్చుని ఉంది. ప్రకాష్ గమనిస్తూ మెల్లగా ముందుకు వచ్చాడు. గిరిజ, నిన్ను ఎంతగా బాధ పెట్టినా నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఎదురు చూసినందుకు థ్యాంక్ యూ అన్నాడు ప్రకాష్. ఎవరు చెప్పారు నేను మీకోసం ఎదురు చూస్తున్నానని? కాస్త కోపం ప్రదర్శిస్తూ అంది గిరిజ. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది అన్నాడు నవ్వుతూ.
గిరిజ మాట్లాడలేదు. గిరిజ, నిజం చెబుతున్నాను. నీ దూరాన్ని నేను భరించలేను. ఇదే చివరి తప్పుగా క్షమించు. ఇదివరకు జరిగిన ఏ తప్పు ఇక పునరావృతం కాదు అన్నాడు దీనంగా చూస్తూ. గిరిజ మనసు మెల్లగా కరిగిపోతోంది. ఆమె కళ్ళు ప్రేమను, నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గిరిజ, నువ్వు నన్ను అసహ్యించుకోవడం లేదు కదూ అన్నాడు గిరిజను దగ్గరికి తీసుకుంటూ. గిరిజ ప్రకాష్ పెదవులపై చేతి నుంచి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది అసహ్యం కాదు, ఆవేదన అంది బాధగా. చాలు, నీ మనసులో నా మీద ఎంత కోపం ఉన్నా ఏదో విధంగా చల్లార్చుకోగలను. ద్వేషం, అసహ్యం ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. పెదవులపై ఉంచిన చేతిపై సుతారంగా ముద్దు పెడుతూ అన్నాడు. గిరిజ కొద్దిగా నవ్వుతూ ప్రకాష్ హృదయానికి హత్తుకుపోయింది. కొన్ని రోజుల కిందటి వరకు వారిని వేరు చేసిన మౌనం, అపార్థం, ఆవేదన అన్నీ ఆ క్షణంలో మధురమైన క్షణాలుగా మారిపోయి, ప్రకాష్ తన గుండె లోతుల్లో దాచుకున్న ప్రేమను, గిరిజ తనలో దాచుకున్న నమ్మకాన్ని ఆ క్షణంలో ఒకరికొకరు మనస్ఫూర్తిగా అందించుకున్నారు. ఆ రోజు సాయంత్రం గిరిజ తమ్ముడు వివేక్ కూడా వచ్చాడు. అక్క, బావ, మేనల్లుడిని చూసి వివేక్ పట్టరాని సంతోషంతో మురిసిపోయాడు. ఆ రోజు అక్కడే ఉండి మర్నాడు ఉదయమే ప్రయాణానికి సిద్ధమయ్యారు వసంత దంపతులు. అదేంటి బావగారు, అప్పుడే వెళ్ళిపోతారా? 2 రోజులు ఉండండి అని ఆనందరావు అంటుంటే, ఇల్లంతా ఇక్కడే చేరిపోయాం. అబ్బాయి నేను ఇద్దరం లేకపోతే ఆఫీస్లో, ఆశ్రమంలో ఇబ్బంది అవుతుంది. ఇక మీదట వస్తూనే ఉంటాం కదా, మీరంతా కూడా మా ఇంటికి రావాలి అన్నాడు ప్రసాదరావు సంతోషంగా. నిజమే, నేను మీతో వస్తాను నాన్నగారు అన్నాడు ప్రకాష్. నేను అంటున్నావేమిట్రా, గిరిజను తీసుకురావా అడిగింది వసంత. ఇంకొక 2 రోజులుంటే మా సరదా కూడా తీరుతుంది. నాన్న వెళ్తున్నారు కదా, మీరుండండి అల్లుడు గారు అడిగింది శ్యామల. అవును ప్రకాష్, నువ్వు 2 రోజులుండి తర్వాత అమ్మాయిని, బాబును తీసుకువెళ్ళు చెప్పింది సీత. అక్కడే ఉన్న గిరిజ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ప్రకాష్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజమే ప్రకాష్, మీ అత్తయ్య, మావయ్య అంతగా అడుగుతున్నారు. 2 రోజులు ఇక్కడే ఉండి వచ్చేయండి చెప్పింది వసంత. నేనిక్కడే ఉంటే అక్కడ ఇబ్బంది అవుతుందేమోనమ్మా అన్నాడు ప్రకాష్. నేను శ్రీనివాస్తో మాట్లాడతాలే, అతడు చూసుకుంటాడు. ఏదైనా వ్యవహారాలు ఉంటే, అర్జెంటు పని ఉంటే వచ్చేద్దు గాని అన్నాడు ప్రసాదరావు. ఆ మాటలు జరుగుతుంటే గిరిజ వైపు చూశాడు. ఏం చేయాలి అన్నట్టుగా ప్రకాష్. గిరిజ సమాధానం చెప్పకుండా చూస్తూ నిలబడిపోయింది. ప్రకాష్ అక్కడ ఉండిపోవడానికే నిర్ణయించుకున్నాక తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయాక తమ గది వైపు నడిచింది గిరిజ. ప్రకాష్ మౌనంగా గదిలోకి నడిచి గిరిజతో మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నాడు. కానీ ఇంతలోనే సీత దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఒకసారి ప్రకాష్ని ఒంటరిగా తమ దగ్గరికి రమ్మని. తనని ఒంటరిగా అక్కడికి ఎందుకు రమ్మందో ప్రకాష్కి, గిరిజకి అర్థం కాలేదు. సరే, ఎందుకు పిలిచారో వెళ్తే కదా తెలిసేది, నేను వెళ్ళొస్తా అని చెప్పి వెంటనే వెళ్ళాడు. ఆఫీస్ గదిలోకి వెళ్తూనే అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ప్రకాష్. అన్నయ్య, నువ్వేంటిక్కడ? అంతా క్షేమమేనా? నవ్వుతూ పలకరించాడు ప్రకాష్. నేను క్షేమమేరా, మీరంతా బాగున్నారు కదా అడిగాడు గిరిధర్. హఠాత్తుగా నువ్వేంటిక్కడ అన్నాడు. ఇక్కడ సీతా సదనం నుండి నాకు ఫోన్ వచ్చింది, అందుకే వచ్చాను. కానీ నువ్వెందుకు ఇక్కడున్నావు ఆశ్చర్యంగా అడిగాడు గిరిధర్. ఇది గిరిజ వాళ్ళ పుట్టిల్లు అన్నయ్య. సీతగారు గిరిజకి మేనత్త అవుతారు చెప్పాడు ప్రకాష్. అలాగా, చాలా సంతోషం తమ్ముడు. సీతగారంటే సమాజ సేవకు పెట్టింది పేరు. ఆమంటే మా అందరికీ ఎంతో గౌరవం. ఆవిడ కోడలు గిరిజ అంటే మేమెంతో గౌరవించే వ్యక్తి అన్నమాట. మంచి కుటుంబంలోని అమ్మాయిరా అన్నాడు గిరిధర్. ఆ మాటకు ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు సంతోషం వ్యక్తం చేశాడు ప్రకాష్. ఎలా ఉన్నావు గిరిధర్, బాగున్నావా అంటూ అక్కడికి వచ్చింది సీత. బాగున్నాను మేడం. మీరిచ్చిన స్ఫూర్తి, మీరు మాలో నింపిన ధైర్యం మమ్మల్ని ఆదర్శవంతమైన బాటలో నడిచేలా చేసింది. మీ అంత కాకపోయినా మాకు తోచినంతలో సమాజానికి మంచి చేసే ప్రయత్నంలో ఉన్నాము.
ఎంతో వినయంగా లేచి నమస్కరించి చెప్పాడు గిరిధర్. నీ గురించి నాకు తెలుసు కదా. నువ్వు నా మేనకోడలికి బంధువువు అని తెలిసి సంతోషించాను. మా గిరిజ నీకు పరిచయమేనా? అడిగింది సీత. ప్రకాష్ నాకెంతో ఇష్టమైన తమ్ముడు. వాడి కొడుకు పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు చూశాను గాని పెద్దగా పరిచయం లేదు ఇబ్బంది పడుతూ చెప్పాడు గిరిధర్. సరే లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారి తీసింది సీత. వెనకాలే నడిచారు ఇద్దరు. తనని అంత అర్జెంటుగా అక్కడికి ఎందుకు పిలిచిందో గిరిధర్కి అర్థం కాలేదు. కాఫీ టిఫిన్ అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మధ్యలో అంది సీత. బాబు గిరిధర్, నీకు నేనంటే ఎందుకంత గౌరవం అభిమానం తెలుసుకోవచ్చా అని అడిగింది. అదేంటి మేడం అలా అడుగుతారు? మీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళం, మిమ్మల్ని చూస్తూ జీవితాన్ని నేర్చుకున్న వాళ్ళం. మాకు మీరంటే అభిమానం ఉండదా? ఉద్వేగంగా అన్నాడు గిరిధర్. ఇక్కడ మంచి నేర్చుకొని బయట సమాజానికి మంచి అందిస్తున్న మీలాంటి వాళ్ళంటే నాకు కూడా ఎంతో ఇష్టం, ప్రేమ. ఇది నేను గర్వించే విషయం నవ్వుతూ చెప్పింది. మీ అభిమానం పొందడం మా అదృష్టం మేడం అన్నాడు గిరిధర్. మా సదనంలో ఆశ్రయం పొంది మాతో కొన్నాళ్ళు ప్రయాణం చేసిన నువ్వే ఎన్నో విషయాలు నా నుండి నేర్చుకుంటే నేను పెంచిన గిరిజ తప్పుడు మార్గంలో వెళ్తుందని ఎలా అనుకున్నావయ్యా? ఆవేదన నిండిన గొంతుతో అడిగింది సీత. ఆ ప్రశ్న వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాడు గిరిధర్. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక, అది కాదు మేడం, నాకు ఎంతో దగ్గరైన వ్యక్తి చెప్పడం వల్ల అంటూ మాటలు మింగేశాడు. నీకు దగ్గరైన వ్యక్తి వల్ల నువ్వు నిజాలు తెలుసుకున్నావు. అతని మీద ఉన్న నమ్మకం వల్ల గిరిజను అనుమానించావు. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో గిరిజ వైపు నుండి కూడా తెలుసుకోవాలి కదా. సరే, ఒకవేళ తెలిసిందే అనుకో, ఆ విషయాలు తీసుకెళ్ళి ప్రకాష్తో పంచుకోవడం అవసరమా? అన్యోన్యంగా కాపురం చేసుకున్న వారి మధ్య మంటలు రేపడం న్యాయమేనా? సూటిగా ప్రశ్నించింది సీత. గిరిధర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇదిగో డైరీ అంటూ డ్రాలోంచి పాత డైరీని తీసి టేబుల్ మీద ఉంచింది. అదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రకాష్. డైరీ గురించి చదివితే ఎవరికైనా తెలుస్తుంది కానీ గిరిజ గురించి నేను చదవకపోయినా చూడకపోయినా చెప్పగలను. నా మాటను మీరు నమ్ముతారు కదా? ఇద్దరి వైపు చూస్తూ అడిగింది. నమ్ముతాము అన్నట్టుగా సమాధానం ఇచ్చారు ఇద్దరు. గిరిజ వాసుని ఇష్టపడింది. అతనితో స్నేహం చేసింది. అతనితో సమయం గడపాలని కోరుకుంది. దాని పేరు ప్రేమేనేమో అని కొన్ని రోజుల పాటు ఆలోచించింది. నిజం చెప్పాలంటే అతని ఆకర్షణకు లోనైంది. కానీ అందులోంచి బయటకు వచ్చి తనని తాను తెలుసుకున్నది. నా పెంపకంలో పెరగడం వల్ల సమాజం పట్ల ఉండే గౌరవం కారణంగా ప్రేమ ముఖ్యం కాదని తెలుసుకొని నాలాగే సేవల కోసం అంకితం అవ్వాలనుకుంది. ఆ సమయంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేనే తనకి చెప్పాను, జీవితం అంటే అన్ని రకాల అనుభూతులు ఉండాలని. మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు అని నచ్చజెప్పి తనను పెళ్లి కోసం ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత కలిసిన ప్రకాష్తో తన జీవితాన్ని ముడిపెట్టుకుంటే ఎంత పవిత్రంగా, ఎంత ఇష్టంగా అతనితో ఉన్నదో అతన్ని అడిగితే నీకే తెలుస్తుంది. అటువంటి నా తల్లి మీద నిందలు వేస్తావా? అది మగవాళ్ళను వలలో వేసుకునేదని మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? అడిగింది సీత. అమ్మా సీతమ్మ, మీరలా అనొద్దు, నన్ను క్షమించండి. తొందరపాటుతో ఎవరో చెప్పిన మాటలు నమ్మి అలా మాట్లాడాను. నిజంగా నాకు కూడా ప్రకాష్తో విషయం మాట్లాడడం ఇష్టం లేదు. కాకపోతే అప్పుడు వాడు తెలుసుకోవాలని పట్టుబట్టడంతో చెప్పాల్సి వచ్చింది. నిజంగా నాది తప్పే. ఆ తప్పుకు నేను ఎన్నిసార్లు పశ్చాత్తాపపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కూలదోసేంత నీచుడిని కాదమ్మా, చేతులు జోడించి చెప్పాడు గిరిధర్. అప్పటికి అర్థమైంది ప్రకాష్కి తన అన్నయ్యని అక్కడికి రప్పించిన కారణం ఏమిటో. నిజమే పిన్ని, ఆ విషయంలో తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. జీవితంలో ఇది మళ్ళీ రిపీట్ కాదని నేను మీకు మాటిస్తున్నాను. దయచేసి మనం ఈ విషయాల గురించి చర్చించినట్టు గిరిజకు తెలియనివ్వద్దు, ప్రాధేయపూర్వకంగా అన్నాడు ప్రకాష్. తెలియనివ్వను. అది బాధపడితే నేను చూడలేను కూడా.
తన ఇంటిని తన వాళ్లను వదిలేసి నిన్ను నమ్మి నీ చెంతకు వచ్చినప్పుడు దాని నమ్మకాన్ని వమ్ము చేయడం, అవమానించడం చాలా బాధాకరమైన విషయం. నువ్వు మంచివాడివి, అర్థం చేసుకునేవాడివే, కానీ ఎందుకు ఈ తప్పు జరిగింది? ఆడదంటే ఉన్న అలుసా? అందర్నీ వదిలేసి వచ్చింది, పడి ఉంటుంది అని చిన్న చూపా? ప్రశ్నించింది సీత. పిన్ని, క్షమించండి. గిరిజను నేనెప్పుడూ తప్పుడు దృష్టితో చూడలేదు. ఆమంటే నా ప్రాణం. అన్నయ్య ఆ రోజు నాకు చెప్పినది నిజమే, కానీ నేను దాని మీద డిపెండ్ అయి లేను. కొన్ని అటువంటివి మళ్ళీ మళ్ళీ వినడం వల్ల నా మనసు చెదిరిన మాట వాస్తవమే, కానీ వాటిని నేను నమ్మలేదు. నొచ్చుకున్నాను అంతే. ఇప్పటి వరకు ఆ డైరీలో ఏముందో నేను తెరిచి చూడలేదు. చూడాల్సిన అవసరం లేదని పక్కన పెట్టాను. నేనలా ఆలోచించానని తెలిస్తే గిరిజ ఎంత బాధపడుతుందో అని దాచేందుకు ప్రయత్నించానే తప్ప ఆమెను మరో విధంగా చూసి కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. గిరిజ లాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఆమె దూరమయ్యాక నేనెంత నరకం అనుభవించానో నా మనసుకే తెలుసు. దయచేసి ఈ విషయం మీద మీరు వివరణలు ఇచ్చి నన్ను మరింత బాధపడేలా చెయ్యొద్దు అన్నాడు ప్రకాష్. నువ్విప్పుడు అర్థం చేసుకున్నావు, పర్వాలేదు. నువ్వు అర్థం చేసుకున్న సమయంలో గిరిజ ఎంతగా ఏడ్చిందో, ఎంతగా కుమిలిపోయిందో నిన్ను వదిలేసి వచ్చాక దాని పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది అంది సీత. నిజమే. ఇక దయచేసి ఆ విషయం ఇక్కడితో వదిలేయండి. నేను గిరిజను బతిమాలుకుంటాను చెప్పాడు ప్రకాష్. సరే బాబు, నీ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. నీ కుటుంబ నేపథ్యం, మీ అమ్మా నాన్నల సేవా దృక్పథం చూసిన తర్వాత నిన్ను అనుమానించకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీకొకటే చెప్తున్నాను, ఇకపై అమ్మాయి కళ్ళలో కన్నీళ్లు నేనెప్పుడు చూడకూడదు, ముఖ్యంగా ఇటువంటి అపార్థాల వల్ల అంది చివరికి. గిరిజ నాకు భార్య మాత్రమే కాదు, నా జీవితం. ఇక ఆమెను గాయపరచను. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. సీత చిరునవ్వుతో, ఇదే కావాలి. వాగ్దానం మాటగా కాదు, మనసుతో చేస్తేనే ఎప్పటికీ నిలుస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు నమ్మకంగా అండగా ఉండాలి అంది. గిరిధర్, తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. కేవలం ప్రకాష్ దగ్గర ఈ విషయాన్ని తేటతెల్లం చేయడానికి నిన్నిక్కడికి పిలిపించాను తప్ప మరేమీ లేదు. భార్యాభర్తల బంధం నమ్మకం మీద కొనసాగాలి గాని సాక్ష్యాలు, ఆధారాలతో కాదు. ఇప్పుడు కూడా నేను ప్రకాష్ ముందరికి నిన్ను తీసుకువచ్చిన కారణం అతను అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చాడని మనస్ఫూర్తిగా నేను నమ్మాను కాబట్టి. సంతోషం మేడం. ఆ సమస్యకు కారణమైన నేనే ఆ తప్పును దిద్దుకునే అవకాశం ఇచ్చారు. ఇంకెప్పుడు నా వల్ల ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. ఇక వెళ్ళొస్తాను అంటూ ప్రకాష్కి చెప్పి గిరిధర్ వెళ్ళిపోయాడు. అతన్ని పంపించి గిరిజ వైపు నడిచాడు ప్రకాష్. ఆ రోజు సీతా సదనం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. బాబు ఆడుకుంటూ నవ్వులు పోయిస్తుంటే గిరిజ తోటలో పూలదండలు తయారు చేస్తోంది. ఆమె గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత. ఎప్పటి నుంచో భారమైన ఆలోచనల మేఘం కరిగిపోయినట్టుగా మదిలో అనురాగాల జల్లు. తలుపు దగ్గర నుండి నడిచి వచ్చిన ప్రకాష్ ఆమెను కాసేపు నిశ్శబ్దంగా చూశాడు. లేత పసుపు రంగు చీరలో చామంతి పువ్వులా మెరిసిపోతోంది. అతన్ని చూడగానే, ఇంత త్వరగా వచ్చేశారా? అత్తయ్య అంత అర్జెంటుగా ఎందుకు పిలిచారు మిమ్మల్ని అని అడిగింది. ఎందుకో పిలిచిందిలే, ఆ విషయం వదిలేయ్ అన్నాడు ప్రకాష్. మీరు ఏ విషయమైనా మనసులో దాచుకొని బాధపడకుండా నాతో పంచుకుంటే మన మధ్య అపార్థాలకు చోటు ఉండదు. మనం భార్యాభర్తలం. ఏ ఆలోచన అయినా, ఏ ఆవేదన అయినా కలిసి పంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి అంది. అర్థమైంది గిరిజ. దురుసుగా మాట్లాడుకునే స్వభావం మన ఇద్దరిది కాదు. ఒకరి మీద ఒకరం కోపం కూడా చూపించుకోలేదు ఎప్పుడు. ఆ పద్ధతి కూడా మనల్ని వేరు చేస్తుంది అని ఇప్పుడు తెలిసింది. ఇక ఎటువంటి విషయమైనా సరే మొహమాటాలు వదిలేసి ముందుగా నీతోనే చెప్తాను. కోపం వస్తే నన్ను తిట్టు, కొట్టు, తర్వాత వచ్చి బతిమాలుకుంటాను గాని నేను మౌనంగా నిన్ను బాధ పెట్టానని నువ్వు కూడా ఆ మౌనంతోనే నన్ను హింసించకు. ఇక నేను భరించలేను.
దీనంగా మొహం పెట్టి అన్నాడు. అర్థమైంది అని మాటలతో చెప్తే సరిపోదు, ఆచరణలో కనిపించాలి అన్నది. సరే మేడం, సరే. మీ మాటలను పుస్తకంలో కాదు, నా మస్తిష్కంలో రాసుకుంటాను, సరేనా అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ. గిరిజ తల వంచి మెల్లగా తల ఎత్తి అతన్ని చూసింది. ఆ కళ్ళలో స్పష్టమైన సందేశం, మనసుతో మాట్లాడుతున్నట్టుగా. మనసులోని అపార్థాలు తొలగిపోయి తిరిగి ప్రేమ చుగురించడంతో గిరిజా ప్రకాష్ల మనసులు ప్రశాంతతను నింపుకున్నాయి. ఏమైపోతుందో అనుకున్న తమ బంధాన్ని తిరిగి నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు ఇద్దరు. వారి ముద్దుల తనయుడు చైతన్య ఇప్పుడు మునుపటి సంతోషాన్ని పొందుతూ అమ్మా నాన్నలతో హాయిగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు కుటుంబాలను కూడా విడదీస్తాయి. కానీ అనూహ్యంగా గొడవ కారణంగానే కుటుంబాలు ఏకమవడం వారందరికీ మరింత సంతోషాన్ని ఇచ్చింది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు అందుకోవడం కోసం గిరిజ, ప్రకాష్ ఇద్దరూ పెద్దల ముందు చేతులు జోడించి నిలబడ్డారు. వారి కళ్ళలో ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, అనురాగం స్పష్టంగా కనిపించింది. తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మీరిద్దరూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అని. అందరికీ వీడ్కోలు చెప్పి భార్యాబిడ్డలతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు ప్రకాష్. లతా, శ్రీనివాస్ మిగతా వాళ్లకు నేనొస్తున్నట్టు తెలుసా అడిగింది గిరిజ. తెలుసు, నేను వచ్చేదే నీ కోసమని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు, నీ రాక కోసం నవ్వుతూ చెప్పాడు. అంటే నేను ఈరోజే వస్తున్నట్టు తెలుసా మళ్ళీ అడిగింది. నాకు నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయినట్టే ఉంది. నువ్వు లేనప్పుడు రోజుకు 4 సార్లు ఫోన్ చేసేవాడిని వాడికి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు చేస్తే తప్ప తీయలేదు అన్నాడు. అంతే అంతే, అక్కడ ఉంటే నేను గుర్తుకు రాను, ఇక్కడ ఉంటే వాళ్ళు గుర్తుకు రారు, మొత్తానికి ఎవరో ఒకరిని పక్కన పెట్టడం మీ అలవాటు అంది గిరిజ. మరీ దారుణమైన అభాండం ఇది. నువ్వు వెళ్ళిపోయాక ఎలా ఉన్నానో లతను, వినీలను, నా ఫ్రెండ్స్ని అడుగు చెబుతారు. క్షణక్షణం మనసులో కదిలే నిన్నాపలేక, నన్ను నేను కట్టడి చేసుకోలేక ఎంత అవస్థపడ్డానో నీకేం తెలుసు బాధగా మొహం పెట్టి అన్నాడు ప్రకాష్. సరే సరే, ఇంతకీ ఈరోజు నేను వచ్చే విషయం వాళ్ళకు తెలియదు అంతేగా? అయితే సర్ప్రైజ్ చేద్దామా అన్నది. అంత సీన్ లేదు, ముందుగా ఇంటికి వెళ్ళాలి, సర్ప్రైజ్లు వగైరా అన్నీ రేపు చూసుకుందాం అన్నాడు ప్రకాష్. ఆ మాటకి గిరిజ చిన్నగా నవ్వుకుంది. కొడుకును కోడల్ని చూసుకొని వసంత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో నా బిడ్డల మీద అంటూ పని మనిషి చేత ఇద్దరికీ దిష్టి తీయించి లోపలికి ఆహ్వానించింది. ఇంట్లో పనివాళ్ళందరూ వీళ్ళ రాకతో సంతోషంగా ఉన్నారు. తాను వస్తున్నానని తెలిసి ఇంట్లో గదులన్నీ శుభ్రం చేసి ఎంతో నీట్గా సర్దిపెట్టిన విధానం గిరిజకు సంతోషంగా అనిపించింది. ప్రకాష్ ఉదయం లేస్తూనే గిరిజ వైపు చూడగా ఆమె ముఖంపై కదులుతున్న ముంగురుల మధ్య ఒక అమాయకమైన చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వు ప్రకాష్కి రోజు మొత్తానికి శక్తిని ఇచ్చింది. గిరిజ, ఇక నీతో ప్రతి ఉదయం మొదలవుతుంది అన్న ఆలోచనే నాకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది మెల్లగా అన్నాడు. ఆ క్షణం గిరిజ కళ్ళల్లో మెరిసిన వెలుగులు ప్రకాష్ హృదయంలోని సంతోషం, వారి మధ్య ఉన్న ప్రేమను మరింత దృఢంగా మార్చాయి. వారి దాంపత్య జీవితం మరలా మధురంగా మొదలైంది. ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతి, ప్రతి మాట ఒక కొత్త బాట, ప్రతి చూపు ఒక కొత్త వాగ్దానం అయ్యింది. రోజులు క్షణాల్లా కదిలిపోతున్నాయి. మనసులు స్వచ్ఛమైన స్నేహాన్ని పంచుకుంటున్నాయి. అందులో భాగంగానే తన మనసులో ఏ దాపరికాలు లేకుండా చిన్నతనం నుండి జరిగిన అన్ని విషయాలను ప్రకాష్తో చెబుతుంటే చాలా రోజుల తర్వాత కలిసిన చిన్ననాటి స్నేహితుడిలా ప్రతి విషయాన్ని ఆసక్తిగా వింటూ ఆమె భావాలను మరింత లోతుగా తెలుసుకుంటూ నిర్మోహమాటంగా తన గురించి కూడా అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడూ లేనిది కొడుకు కోడలు తోటలో కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటుంటే వసంత, ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. గిరిజ ప్రతిరోజు అడుగుతోందిరా, నేనే నిర్లక్ష్యంతో తీసుకురావడం లేదు. ఈరోజు నేను గిరిజతో కలిసి మీ ఇంటికి వస్తా, ఆఫీస్లో కలిసిన శ్రీనివాస్కి చెప్పాడు ప్రకాష్.
చాలా రోజుల గ్యాప్ తర్వాత కలిశారు కదా అని మేము కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదురా. లత కూడా రోజు అడుగుతూనే ఉంది కలవాలని చెప్పాడు శ్రీనివాస్. నిజంగా కొంతకాలం దూరంగా ఉండి మళ్ళీ కలిస్తే ఉండే అనుభూతి నిజంగా సో స్వీట్ కదా అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. నిజమేరా, ముఖ్యంగా మనసులోని అనవసరమైన అపార్థాలన్నీ తొలగిపోయి స్వచ్ఛమైన మనుషులుగా కలవడం అద్భుతంగా ఉంటుంది. అలాగని మాటిమాటికి ఈ విడిపోయే కార్యక్రమం పెట్టుకోకండి ప్రకాష్ భుజం తడుతూ అన్నాడు శ్రీనివాస్. వామ్మో, ఇంకా అటువంటి రోజులు నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నానురా బాబు. కలవడం సంతోషంగానే ఉంది కానీ దూరమైన క్షణాలు ఎంత దుర్భరమో కూడా అనుభవించాను కదా. ఇక మీదట అది ఎంత భయంకరమైన విషయమైనా సరే తనతోనే చర్చించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ దాచిపెట్టడం, లోపల కుమిలి బాధపడడం ఇవన్నీ తీసేసుకుంటానని తనతో కూడా చెప్పేశా అన్నాడు. మంచి నిర్ణయం అన్నాడు శ్రీనివాస్. అన్నట్టుగానే ఆ రోజు సాయంత్రం గిరిజ, ప్రకాష్ ఇద్దరూ కలిసి లత ఇంటికి వెళ్ళారు. ఇద్దరినీ చూసి లత చాలా సంతోషించింది. అపార్థాలు ముగిసి మీరు మళ్ళీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది అంది లత. మీ అందరూ మా గురించి చొరవ తీసుకున్నారు. ఒక రకంగా మా సంతోషానికి మీరు కారణమే అంది గిరిజ. వీణీల, ఈశ్వర్ కూడా మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా ఈ 2 రోజుల్లో బాబును తీసుకొని నీ దగ్గరికి వస్తారు కావచ్చు అంది లత. అవునా, బాబు బాగున్నాడా? వాళ్ళతో కలిసిపోయాడా? బెంగ పెట్టుకోలేదు కదా. నాకు అప్పుడప్పుడు వాడే గుర్తుకు వచ్చాడు. అప్పగించి వెళ్ళాను, వాళ్ళతో కలిసిపోయాడో లేదో అని అంది ఆత్రంగా గిరిజ. వాళ్ళు అనాథను తెచ్చి పెంచుకుంటున్నారు అనే భావన ఎవరికీ కలగదు. అంత బాగా కలిసిపోయాడు బాబు వాళ్ళతో. ఎంత సంతోషంగా ఉన్నారో మాటల్లో చెప్పలేను అన్నాడు శ్రీనివాస్. గిరిజ తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. ప్రకాష్, శ్రీనివాస్ గదిలో కూర్చుంటే లత, గిరిజ వంటగది వైపు నడిచారు. గిరిజ గదిలోకి అడుగు పెట్టగానే ఆమె 2 చేతులను ప్రేమగా పట్టుకుని చెప్పింది లత. గిరిజ, నీ మనసులో ఏ మూలనైనా నా మీద అపార్థపు ఛాయలు ఉంటే దయచేసి తీసేయ్. నీ మీద నాకు ఎప్పుడూ ఆత్మీయతే తప్ప మరొక భావం ఉండదు, అర్థం చేసుకో అంది. ఈ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నీ గురించి నాకు తెలియదా? ప్రకాష్ తనకు తానుగా నిజం తెలుసుకోవాలని మీ అందరికీ దూరంగా ఉన్నానే తప్ప నీ మీద కోపంతో కాదు చెప్పింది గిరిజ. నాకు తెలుసు, అందుకే నిబ్బరంగా ఉండగలిగాను అంది లత. సరే, ఇంకా ఏంటి విశేషాలు అడిగింది గిరిజ. పాపం రోజా, స్వప్న కూడా నీ కోసం కలవరిస్తున్నారు. వాళ్లకు కూడా నువ్వంటే ఎంతో ప్రేమ. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సుమతి, రామయ్య అందరూ దాదాపు ప్రతిరోజు నీ గురించి అడుగుతున్నారు. అవును, అశోక్ వచ్చినప్పుడల్లా నేను ఆ విశేషాలన్నీ అడిగి తెలుసుకునేదాన్ని. నిన్ను కలిసిన తర్వాతే ఆశ్రమానికి వెళ్ళాలని ముందుగా ఇక్కడికి వచ్చాను. నేనింకా ఎవరిని కలవలేదు, ఎక్కడికి వెళ్ళలేదు చెప్పింది గిరిజ. థ్యాంక్ యూ గిరిజ, నువ్వు నాకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉంది అంది లత. మీ కాపురం గాడిలో పడింది. ఇక స్వప్నకి, అశోక్కి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఒక అనాథ బాబుకు తల్లిదండ్రులను ఇచ్చావు. అలాగే అనాథ యువతికి కుటుంబం కూడా ఇవ్వు. నువ్వు చేసే సేవకు మరింత సార్థకత వస్తుంది చెప్పింది లత. తప్పకుండా. వాళ్ళిద్దరూ ఒకటైతే నాకు సంతోషమే. నేను నెక్స్ట్ చేయబోయే పని వాళ్ళిద్దరినీ కలపడమే నవ్వుతూ చెప్పింది గిరిజ. రాత్రి 12ంటికి గడియారం టిక్ టిక్ మంది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. ప్రకాష్ని ఆనుకుని పడుకుంది గిరిజ. ఆ రోజు సాయంత్రం లత ఇంట్లో గడిపిన ప్రశాంతత ఇంకా ఆమె మనసులో మెదులుతోంది. ఇక మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాలి, పిల్లలను చూడాలి. స్వప్న, రోజా, అశోక్ అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారట అంది గిరిజ తన మాటల్లో ఉత్సాహాన్ని చూపిస్తూ. ఇక పైన నీకు అడ్డంకి ఉండదు గిరిజ, నీ పక్కనే నేనుంటాను. మన ఇద్దరం కలిసి ఆశ్రమం భవిష్యత్తు కోసం పనిచేద్దాం అన్నాడు ప్రకాష్ ఆత్మీయంగా. ఆ మాట వినగానే గిరిజ కళ్ళలో వెలుగు. ఉదయాన్నే లేచి ఆశ్రమానికి వెళ్ళేసరికి గేటు ముందు సుమతి, రామయ్య నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం. అమ్మా, వచ్చావా? నువ్వు వెళ్ళిపోయాక మాకేమీ బాగాలేదమ్మా అన్నారు రామయ్య గుండె నిండా సంతోషం నింపుకుంటూ.
లోపలికి అడుగు పెట్టగానే చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ క్షణంలో ఆమెకు ప్రపంచం మొత్తం తనను వెతుక్కుంటూ వచ్చినట్టు, గతంలోని బాధలన్నీ కరిగిపోయి కొత్త జీవితానికి ఆహ్వానం అందినట్టు అనిపించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇటువంటి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.